సో ఈరోజు మార్నింగ్ జరిగిన షిఫ్ట్లో వచ్చిన జీకే కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ సో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే జీకేలో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది కదా, నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మిగతా సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో ఆర్టికల్ 20 గురించి అడిగిండు. ఆర్టికల్ 20 దేనికి సంబంధించిందని అడిగిండు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాము. ఆర్టికల్ 20 ఏంటంటే నేరానికి మించిన శిక్ష వేయరాదు, అంటే నేరానికి సంబంధించింది. నేరానికి మించిన శిక్ష వేయరాదు. సో అంటే ఏంటంటే దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 20(2) ఉంటాం. సో ఇదేంటంటే ఇది డబల్ జియో పర్ డే అంటాం. అంటే ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే వేయాలి, ఒక నేరానికి ఒకటికి మించిన అంటే 2 శిక్షలు వేయరాదు అని చెప్పేసి ఆర్టికల్ 20(2) చెప్తుంది. సో దీని తర్వాత మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి చూడండి. సో అదేంటంటే మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ అడిగిండు. సో దీని గురించి చెప్పుకోబోయే ముందు మనకి 3 ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అవి. సో వాటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఇది ఏంటంటే ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. దేనికైనా గ్యాప్ 4 ఉంటుంది. సో +4 ఉంటుంది. సో మరి ఆర్టికల్ 352 ఏంటిదంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ, అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని మనము ఆర్టికల్ 352లో చెప్తాము. నేషనల్ ఎమర్జెన్సీ ఓకేనా. సో ఆర్టికల్ 356 ఏంటిది అంటే ఇది రాష్ట్రపతి యొక్క పాలన, అంటే ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తుంది. రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్. మరి ఆర్టికల్ 360 ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ అదే మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆ తర్వాత ట్రోఫీస్ గురించి అడిగిండు. దిలీప్ ట్రోఫీ దేనికి సంబంధించిన అడిగిండు. సో మనము ట్రోఫీల గురించి క్లాస్ చేసుకోలేదు, బట్ ఈ ట్రోఫీలు వెరీ ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, నేర్చుకోండి. సో దిలీప్ ట్రోఫీ ఏంటంటే మనకి క్రికెట్కి సంబంధించింది. దిలీప్ ట్రోఫీ దేనికి? క్రికెట్కి సంబంధించింది. మరి ఈ క్రికెట్కి సంబంధించింది ఇంకా కొన్ని నేర్చుకుందాం. ఓన్లీ దిలీప్ ట్రోఫీ కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా నేర్చుకుందాం. సో ఒకటి దీనిలో ఏంటంటే దిలీప్ ట్రోఫీ ఉంటుంది. ఇందిరా ప్రియదర్శిని ట్రోఫీ ఉంటుంది. రంజీ ట్రోఫీ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఇది రంజీ ట్రోఫీ ఓకేనా. సో దీంతో పాటు మనకి ఈ విజయ్ మర్చెంట్ ట్రోఫీ అని ఉంటుంది. విజయ్ మర్చెంట్ ట్రోఫీ ఓకేనా. సో ఇది క్రికెట్కి సంబంధించి. మరి ఓన్లీ క్రికెట్ అడుగుతాడా, నెక్స్ట్ వేరేది కూడా అడగచ్చు. సో దాంట్లో మనము బ్యాడ్మింటన్ గురించి నేర్చుకుందాం. సో బ్యాడ్మింటన్లో ఏముంటాయంటే సో దీంట్లో చూసుకుందాం. సో దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే థామస్ కప్ దేనికి సంబంధించింది మనము బ్యాడ్మింటన్. సో దీని తర్వాత ఉబర్, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుంచుకొని ట్రై చేయండి. సో దీంతో పాటుగా మనకి రెహమతుల్లా కప్ ఉంటుంది. రెహమతుల్లా కప్పు, ఆ తర్వాత మేయర్స్ కప్పు, ఆ తర్వాత చైనా కప్పు. సో ఇవి మనకి బ్యాడ్మింటన్కి సంబంధించినవి. మరి బ్యాడ్మింటన్తో పాటు చెస్ ఉంటుంది. ఈ చెస్లో కొన్ని ఉంటాయి, వాటి కూడా గుర్తుపెట్టుకుందాం. ఒకటి నాయుడు ట్రోఫీ ఉంటుంది. సో రెండోది వరల్డ్ కప్పు ఇస్తాం మనము, వరల్డ్ కప్పు. సో మూడోది హవాయి ట్రోఫీ. సో ఇదేంది మనకి చెస్కి సంబంధించింది. సో దీంతో పాటు ఫుట్బాల్ గురించి నేర్చుకుందాము. ఫుట్బాల్లో ఏంటిదంటే మనకు ఫీఫా కప్ అంటాం. ఫీఫా కప్ అంటాం కదా. ఫీఫా అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటాము. సో ఇది ఫీఫా కప్ ఇస్తాము. అంతేకాకుండా వెరీ ఇంపార్టెంట్ ఇది డ్యూరాండ్ కప్ దేంట్లో ఇస్తామంటే ఫుట్బాల్లో ఇస్తాము. సో దీంతోపాటు ఆసియా కప్. సో దీంతోపాటు హాకీ గురించి నేర్చుకుందాం. హాకీలో ఏంటి అంటే హాకీలో మనకి ఈ రంజిత్ సింగ్ ట్రోఫీ ఉంటుంది. సో ఈ రంజిత్ సింగ్ ట్రోఫీ గుర్తుపెట్టుకోలేదు కానీ నెక్స్ట్ ఇది ధ్యాన్ చంద్ మాత్రం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన్ చంద్ ట్రోఫీ దేంట్లో ఇస్తారంటే హాకీలో ఇస్తారు. సో దీంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి, ఎల్బి శాస్త్రి కప్పు కూడా మనకి హాకీలో ఇస్తారు. ఆ తర్వాత మనకి టెన్నిస్ గురించి నేర్చుకుందాం. టెన్నిస్లో ఏంటిది అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక కోడ్ కూడా చెప్తాను నేను. సో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆ తర్వాత ఈ కోడ్ ఏంటంటే AF, ఫస్ట్ ఆల్ఫాబెట్ AF ఈ రెండు ఉంటాయి. ఆ తర్వాత ఈ WU ఈ రెండు రివర్స్ ఉంటాయి. యూ ముందుకు వస్తుంది, W రివర్స్ వస్తాయిగా. సో ఇక్కడేమో ఆల్ఫాబెట్ AF, ఇక్కడ మాత్రం రివర్స్ WU ముందు వస్తుంది. ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, USA ఓపెన్. సో అది టెన్నిస్లో ఇస్తాము ఓకేనా. సో ఈ మాత్రము మనకి జీకేలో కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత లవణి డ్యాన్స్. ఈ లవణి ఏంటంటే లవణి కానీ, తమాషా కానీ,
సో తమాషా కానీ మెయిన్గా మనకి మహారాష్ట్రలో జరిగే ఫెస్టివల్స్ డ్యాన్స్ ఫెస్టివల్స్ ఇవి. లవని కానీ తమాషా కానీ డ్యాన్స్ ఎక్కడ అంటే మనకి మహారాష్ట్రలో. ఆ తర్వాత లుస్సార్ ఉత్సవం, లుస్సార్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మెయిన్గా జమ్మూ కాశ్మీర్ లడాఖ్లో జరుగుతుంది. లడాఖ్లో మనకి లుస్సార్ ఫెస్టివల్ జరుగుతుంది. ఓకేనా, ఇవి జీకే పాయింట్స్. ఇంకా కొన్ని జీకే ఉండొచ్చు, దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని తర్వాత మనము రీజనింగ్లో మనకైతే మెయిన్గా ఈ ట్రయాంగిల్ ఇచ్చి దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో దాంట్లో నుంచి ఒకటి అడిగిండు. ఆ తర్వాత ఏంటంటే డీకోడింగ్లో మనకి మొత్తం 3 క్వశ్చన్లు అడిగితే దాంట్లో 2 మాత్రం ఈజీగా అడిగి ఒకటి మాత్రం హార్డ్గా వేస్తాడు. సో ఈ హార్డ్ని పట్టుకొని నువ్వు కూర్చుంటే నీ టైం మొత్తం పోతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఒకసారి ట్రై చేస్తాం, హార్డ్గా ఉందనుకో, రాలేదనుకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అనాలజీలో ఒక క్వశ్చన్ ఇచ్చిండు, అది ఈజీగానే ఉంది. ఆ తర్వాత ఆల్ఫాబెట్ సిరీస్లో 2 ఇస్తే ఒకటి ఈజీగా ఒకటి టఫ్గా ఇచ్చిండు. సో ఈజీగా ఉంది వేసేస్తావు, టఫ్గా ఉంది ఒకసారి ట్రై చేస్తావు, నెక్స్ట్ వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఇక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇందులో 2 ఇచ్చిండు, ఆ 2ని కూడా మనం పట్టుకొని కూర్చున్నాం. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే టఫెస్ట్ అది. సో దాన్ని చేసుకుంటే వెళ్ళిపోతే మనకు చాలా టైం వస్తుంది. ఎందుకంటే ఫిగర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 4 ఒకే వైపు కూర్చొని ఉన్నారు, వాడి ఆపోజిట్ వీడు కూర్చున్నాడు, వీనికి ఆపోజిట్ వాడు కూర్చున్నారు. సో కుడి నుండి ఎనో వైపు ఎన్నో వ్యక్తి అని ఇలా అడిగేసరికి ఆ క్వశ్చన్ చేసేసరికి మనకి టైం అవుతుంది. కాబట్టి నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ కనబడితే దాన్ని వదిలిపెట్టి మీరు నెక్స్ట్ వెళ్ళండి, లాస్ట్కి మాత్రం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయండి. ఆ తర్వాత డైరెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఈజీగానే ఉంది. ఆ తర్వాత డైస్ నుంచి 2 ఇచ్చిండు. ఆ 2 క్వశ్చన్లు ఏంటంటే పీకి ఆపోజిట్ ఏముంది, ఏకి ఆపోజిట్ ఏముంది, సో అలాంటి క్వశ్చన్ ఇచ్చిందట. ఆ తర్వాత పేపర్ ఫోల్డింగ్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇదేంటంటే మనకి రీజనింగ్ నుంచి అడిగిన క్వశ్చన్. సో మనకి రీజనింగ్లో నుంచి మనకైతే మనము 16 నుంచి 18 వరకు అయితే చేసేటట్టు ఉంది అని చెప్పేసి అయితే అడిగారు. ఓరల్ పేపర్ అయితే నెక్స్ట్ చెప్పుకుందాం. తర్వాత అర్థమెటిక్లో ఏమి ఇచ్చిందంటే ఈ టైమ్ అండ్ వర్క్లో నుంచి మనకి 2 క్వశ్చన్లు ఇచ్చిండు, ఒకటి ఇక్కడ ఒకటి 2. సో అదేంటంటే ఫస్ట్ P+Q ఇద్దరు కలిసి 35 రోజుల్లో, Q+R ఇద్దరు కలిసి 150 రోజుల్లో, సో R+P కలిపి 50 రోజులు వేస్తే ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేసిండు, ఆ మోడల్ ఒకటి. అంతేకాకుండా ఒక తరగతి గదిలో 22 మంది విద్యార్థుల యొక్క యావరేజ్ వయసు 63 సంవత్సరాలు. కొత్తగా ఒక వ్యక్తి యాడ్ కావడం వల్ల వారి యొక్క వెయిట్ ఒకటి పెరిగింది. సో కాబట్టి కొత్తగా యావరేజ్ వయసు ఎంత అని కూడా అడగచ్చు. ఆ తర్వాత ఏంటంటే మిక్చర్స్ అండ్ ఎలిగేషన్, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో ఈ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనకి మిల్క్ వాటర్ రేషియో ఈ విధంగా ఇస్తాడు. దీంట్లో కొన్ని వాటర్ కానీ మిల్క్ కానీ పోస్తే కొత్తగా ఏర్పడిన రేషియో ఇదైతే లో మిల్క్ శాతం ఎంత, వాటర్ శాతం ఎంత, ఇలా క్వశ్చన్ అడుగుతాడు. ఆ తర్వాత లాస్ట్కి మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో ఏమి ఇచ్చిందంటే A 20 రోజుల్లో చేస్తాడు, B 22 రోజులు చేస్తే A+B ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో ఇది కొంచెం ఈజీ. ఏంది మనం ఇక్కడ A × B / A+B ఇలా ఫార్ములా వేసుకొని చేస్తాం. ఓకేనా. సో నేను నెక్స్ట్ ఈవినింగ్ అయితే మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సెపరేట్గా. రీజనింగ్ చేయకపోవచ్చు, కానీ నేను మ్యాథ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో నేను ఇలాంటి క్వశ్చన్కి ఎగ్జాంపుల్గా వీటితో పాటు ఒక 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ తర్వాత ఈ ఏజెస్ ఉంది కదా, ఏజెస్, మిక్సర్ అండ్ ఎలిగేషన్. సో ఈ 4 టాపిక్ గురించి మనం ఈవినింగ్ మీకు 6 o'clock అయితే క్లాస్ వస్తుంది. 6 o'clock అయితే మనం క్లాస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇదైతే మనకి రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జీకే. సో ఇందులో నుంచి అయితే అడిగిన క్వశ్చన్ ఇది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరైనా మీరు ఈరోజు ఎగ్జామ్ అయిపోయిందనుకో వాళ్ళు డెఫినెట్గా కింద కమెంట్లో క్వశ్చన్ పెట్టండి. సో కొంతమందికి అనుకోవచ్చు ఈ క్వశ్చన్ వచ్చిందని. సో మీరు ఆ టెన్షన్లో క్వశ్చన్ రాసుండొచ్చు, బట్ అవి మీకు కొన్ని గుర్తుంటాయి. మీరు గుర్తున్నాయి అయితే నాకైతే కమెంట్ చేయండి, నేను వాటి గురించి క్లాస్ చేస్తాను. ఓకేనా. సో ఇది అయితే ఈరోజు క్లాసు. ఈవినింగ్ వరకు అయితే మీరు పెట్టండి. సో ఇప్పుడు ఇది పొద్దున జరిగిన షిఫ్ట్ కదా, ఈరోజు మొత్తం జరిగిన షిఫ్ట్ అంతా ఒక ఈవినింగ్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే అది మ్యాథ్స్ కానీ, సో ఈ ఇంగ్లీష్ నుంచి అయితే ఎవరు అసలు క్వశ్చన్ పెట్టడానికి ట్రై చేస్తలేరు, వారు గుర్తుంటలేమో. సో ఇంగ్లీష్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మనకి జిఎస్, ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. అయితే ఈ జిఎస్ మాత్రం నాకు క్వశ్చన్స్ ఎక్కువ గ్యాదర్ కాలేదు. సో కాబట్టి ఈ 4 క్వశ్చన్లు మాత్రమే గ్యాదర్ అయినాయి. సో వీటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర ఉంటే నేను వాటికి రిలేటెడ్గా జీకే చెప్పుకునేవాడిని. సో ఇదే కాక మనకైతే ఇలా జీకే మనకి లింక్డ్గా నేర్చుకుంటే మనకి డెఫినెట్గా నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే యూజ్ అవుతుంది. సో అంతేగాని ఈ వచ్చిన క్వశ్చన్ మాత్రం ఇవే నేర్చుకుని అయితే వెళ్ళొద్దు. ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఇలా లింక్డ్ చేసుకొని ఎగ్జామ్ అయితే వెళ్ళండి. ఆల్రెడీ ఆర్టికల్ గురించి ఒక వీడియో చేసినాను నేను. సో ఏది డ్యాన్స్ల గురించి చేసినాను, ఫెస్టివల్ గురించి చేసినాను. సో ఈ ఎమర్జెన్సీ ఇది పాలిటీలో ఆర్టికల్స్ అయితే వేయలేదు. సో వీటి గురించి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియో. బట్ ఈవినింగ్ మాత్రం అయితే మనం మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతేకాకుండా ఈ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు జరిగిన వీడియోలన్నీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇది ఈరోజైతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.